విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? క్వశ్చన్లో ఏమున్నాయి? చరరాశులు ఉన్నాయి. క్వశ్చన్లో కనుక చరరాశులుండి క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, ఆన్సర్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు, ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి బెస్ట్ మెథడ్ ఏంటి సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్. బెస్ట్ మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి. క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి. మాడ్యులస్ పాజిటివ్ నెగటివ్ కాబట్టి ఒకటి పాజిటివ్ అనుకోండి, ఒకటి నెగటివ్ అనుకోండి. ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ -3. సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోండి సార్. ఫస్ట్దేమో mod x లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు డెల్టా mod x. ఇదే సేమ్ నేను మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మాడ్యులస్ లైవ్ క్లాస్ చూస్తే రైట్ ఒకసారి సేమ్ కాన్సెప్ట్ సార్. mod x లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు డెల్టా అంటే అర్థం ఏంటి సార్? mod x లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 4. x అనేది 0 దగ్గర ఉంది, 4 యూనిట్లు ముందుకెళ్ళొచ్చు, 4 యూనిట్లు వెనక్కి వెళ్ళొచ్చు. అంటే x వాల్యూ -4 నుంచి 4 వరకు ఉంటుంది, -4 నుంచి 4 వరకు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ -డెల్టా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు డెల్టా. ఎగ్జాక్ట్ ఇదే కాన్సెప్ట్ నేను మాడ్యులస్ ఫంక్షన్లో డీటెయిల్డ్గా డెఫినేషన్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్, థర్డ్ ఆప్షన్ చూడండి సార్. ఎక్స్ వాల్యూ ఎంత అనుకున్నాను? 2. వై వాల్యూ ఎంత అనుకున్నాను? -3. సార్ ఎందుకు సార్ ఇట్లా అనుకున్నారు అని అంటే నాకు మాడ్యులస్లో ఇది ఉపయోగపడుతుంది. mod ఆఫ్ x మైనస్ వై 2 మైనస్ ఆఫ్ -3 mod 5. mod 5 వాల్యూ ఎంత? 5. 5 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు mod 2 mod y mod ఆఫ్ -3 3 2 minus 3. 2 minus 3 ఎంత? -1. ఈజ్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు -1. 5 అనేది -1 కంటే తక్కువ కాదు. రైట్, -1 కంటే తక్కువ కాదు. అంటే సి అనేది తప్పు. సి ఎక్కడైతే ఉందో సి అనేది తప్పు. ఎక్స్ బదులు 2, వై బదులు -3 ఎంత అవుతుంది సార్? mod ఆఫ్ 2 minus 3 అంటే mod ఆఫ్ -1. mod ఆఫ్ -1 అంటే 1. mod ఆఫ్ -1 అంటే 1. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు mod 2 అంటే 2. mod ఆఫ్ -3 0 నుంచి లెఫ్ట్ యూనిట్స్ 3కి వెళ్ళింది, 3. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 5. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఇది కూడా తప్పు. బి అండ్ డి తప్పు. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఎప్పుడైతే మీకు చాలాసార్లు ఈ కాన్సెప్ట్ చెప్పాను సార్, క్వశ్చన్లో చరరాశి ఉండి ఆన్సర్లో చరరాశులు ఉంటే సబ్స్టిట్యూషన్ చేసుకోండి. సార్ ఎందుకు సార్ మీరు ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ అనుకున్నారు? రైట్, ఒకటి ఏమనుకున్నాను? మాడ్యులస్ అంటే 0 యూనిట్స్ నుంచి రైట్ సైడ్ వెళ్ళొచ్చు, 0 యూనిట్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, రైట్ సైడ్ వెళ్ళొచ్చు అనేది మాడ్యులస్ ఫంక్షన్ డెఫినేషన్. కాబట్టి ఒకటి పాజిటివ్ వాల్యూ అనుకున్నాను, ఒకటి నెగటివ్ వాల్యూ అనుకున్నాను. సి అండ్ డిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 minus ఆఫ్ -3. 2 minus ఆఫ్ -3 ఎంత? mod 5 అంటే ఇది 5, ఇదేమో 2, ఇదేమో 3. 2 minus 3 ఎంత? -1. 5 అనేది 1 కంటే తక్కువ కాదు. కాబట్టి సి ఎక్కడ ఉందో అక్కడ తీసేశాను, ఈ 2 తీసేశాను. mod x plus 5 mod ఆఫ్ 2 minus 3 ఇది mod ఆఫ్ 1, ఇదేమో 2 mod ఆఫ్ -3 అంటే 0 నుంచి 3 యూనిట్లు లెఫ్ట్కి వెళ్ళడం. 2 plus 3 5. -1 గ్రేటర్ దాన్ 5 కాదు. సి తప్పు, డి తప్పు. కాబట్టి ఎక్కడ డి ఉందో తీసేశాను. ఈ ప్రాబ్లంని చాలామంది డిఫికల్ట్ ప్రాబ్లం అని చాలామంది అన్నారు. ఈ ప్రాబ్లంని ఎంతమంది సాల్వ్ చేశారు? దయచేసి రిప్లై చేయండి సార్. ఎంతమంది సాల్వ్ చేశారు? దయచేసి రిప్లై చేయండి. నేను చాలాసార్లు ఏదైతే క్లాసులో కొన్ని పాయింట్స్ని రిపీట్ చేస్తానో ఆ పాయింట్స్ని మీరు రైట్ గనక గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్లో చరరాశులున్న ప్రతిసారి, క్వశ్చన్లో చరరాశులు ఆన్సర్లో చరరాశులున్న ప్రతిసారి మనము రైట్ వాల్యూలను సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ క్వశ్చన్. ఈ 4 ఆప్షన్లలో రైట్ సహప్రధాన సంఖ్య ఏది? ఇది 11 తోటి భాగింపబడుతుంది, ఇది కూడా 11 తోటి భాగింపబడుతుంది. 11 ఇది 11 తోటి భాగింపబడుతుంది, ఇది 11 తోటి భాగింపబడట్లేదు.
ఇక్కడ 570, ఇది 23 into 4, ఇదేమో 23 into 23 2s are 46, ఇది 23 into 25. ఈ రెండు 23 తోటి డివైడ్ అవుతుంది. ఇది పెద్ద నంబర్, ఈ పెద్ద నంబర్. ఈ రెండిట్లో నాకు 16 అంటే 1 into 16, 2 into 8, 4 into 4. 1 2 4 8 16కు సంబంధించి ఏది ఇక్కడ లేదు. కాబట్టి బి చేయాల్సిన అవసరం లేదు. నాకు ఆన్సర్ ఎంత? డి. నాకు ఆన్సర్ ఎంత? డి. ఐ హోప్ ది రైట్ idea it is clear, right? I hope the idea it is clear. Next one, right? Mean of first 3 observations is 14. 3 observation la mean 14, right? Next 2 numbers observation enta 18. ఇదే క్లాస్లో ఎగ్జాక్ట్గా ఈ మోడల్ చెప్పాను సార్. మీరు గనక యూట్యూబ్లో చూసుంటే 68 కేజీలు 63 రూపాయలు, రైట్? 85 కేజీలు, రైట్? 81 రూపాయలు, రైట్? 81 రూపాయలు. 17 నాళ్ళ 17 5ల ఆన్సర్ ఎంత? 63 ప్లస్ 5/9 ఇంటూ 18. ఈ లాజిక్ ఆల్రెడీ మీకు తెలుసుంటే గనక 14 ప్లస్ 2/5 into 4 ఆన్సర్ ఎంత? 15.6. ఆన్సర్ ఎంత? 15.6. ఆర్ యూ ఆల్ విత్ మీ? దీన్ని అలిగేషన్ రూపంలో కూడా చేయొచ్చు. ఫస్ట్ 3 అబ్జర్వేషన్ల సగటెంత? 14. నెక్స్ట్ 2 18. రేషియో ఎంత రావాలి నాకు? 3:2 రావాలి. 3:2 రావాలి. ఫస్ట్ ఆప్షన్ 16 పెట్టుకుంటే 18 - 16 2:2 1:1, రైట్? 15.6 పెట్టుకుంటే ఇది 2.4, ఇది 1.6. 8 3s are 8 2s are. అలిగేషన్లోనూ చేయొచ్చు, యావరేజ్లోనూ చేయొచ్చు. అలిగేషన్లోనూ చేయొచ్చు, యావరేజ్లోనూ చేయొచ్చు, రైట్? ప్రతి యూజ్లెస్ ఫెలో సబ్జెక్ట్ తెలియకుండా కామెంట్ చేయడమే సార్, రైట్? 14 18 ఇది ఆన్సర్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఇది ఆల్రెడీ, రైట్? ఇది ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాం. దీన్ని ఏమంటాం సార్? వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్ అంటాం. వెయిటెడ్ యావరేజ్ కాన్సెప్ట్కే రివర్స్ కాన్సెప్ట్ ఏంటి? అలిగేషన్. ఏది చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, ఏది చేసినా మీకు ఆన్సర్ వస్తుంది, రైట్? ఇక్కడ చూడండి సార్, చూడంగానే మీకు, రైట్? చూడంగానే మీకు ఆన్సర్ టక్కున రావాలి సార్. నౌ 14 18 మధ్యలో 15.6 పెట్టుకుంటే ఇది 2.4, ఇది 1.6, ఇది 3s are, ఇది 2s are. ఆన్సర్ ఎంత? 3:2.